నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 30 రోజుల ప్రణాళికలో భాగంగా జయశంకర్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు. జయశంకర్ జిల్లాలో కన్నుల పండుగగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు. యూరియాను సకాలంలో అందుబాటులో ఉంచాలంటూ రేగొండ మండలంలో ధర్నా చేపట్టిన రైతులు. భూపాలపల్లి మండలం జంగేడు ప్రభుత్వ పాఠశాలలో పోషకాహార వారోత్సవాలపై అవగాహన సదస్సు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గణపురం మండలం మోరంచపల్లి గ్రామంలో గ్రామసభ జరిగింది. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 30 రోజుల గ్రామాభివృద్ధి కార్యక్రమంలో గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలను శుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇంటికొక మొక్కను నాటుకొని కాలుష్యం రాకుండా చూసుకోవాలని, గ్రామం అభివృద్ధి జరిగినప్పుడే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో తిరుగుతూ ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని, అదేవిధంగా రోడ్లు, కాలువలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ 30 రోజుల ప్రణాళికలో ఈరోజు మొదటిది మనం గ్రామ సభ నిర్వహించుకుంటాము. ఈ గ్రామ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. రేపు ఈ కోఆప్షన్ మెంబర్ సభ్యులు అవగానే మొత్తం సర్పంచ్ నుంచి మొదలుకొని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, స్పెషల్ ఆఫీసర్స్, గ్రామంలో ఉన్నటువంటి అందరూ ప్రముఖులంతా మొత్తం విలేజ్ అంతా తిరగాలి. తిరిగితే కానీ తెలుసు. ఇప్పుడు మనకు ప్రత్యేకంగా ఈ రోడ్డు కనబడుతుంది. జెడ్పీ వైస్ చైర్మన్గా చెప్పారు, ఇది ఒకటి మాకు మేజర్ సమస్య అన్నారు. అలాంటి ఐడెంటిఫై చేసి వాటితో పాటు చెత్త కుప్పలు, పెంట కుప్పలు, పాడుబడ్డ బావులు ఇవన్నీ ఐడెంటిఫై చేయడం. అవన్నీ రిమూవ్ చేయాలంటే సర్కార్ తుమ్మ, పిచ్చి మొక్కలు, జిల్లేడు మొక్కలు రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ శుభ్రంగా ఉండాలి. ఫస్ట్ ఊళ్ళోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఒక క్లీన్గా కనపడాలి. ఇవన్నీ చేయడానికి మనకు ఎన్ఆర్ఎస్ నిధులు ఉన్నాయి, ఎన్ఆర్ఎస్ లేబర్ ఉన్నారు. వాటితో పాటుగా మనం శ్రమదానం కూడా చేయాల్సి వస్తుంది. ప్రతి నెలకు 2 సార్లు శ్రమదానం చేయాలి. కేవలం ఇక్కడికి వచ్చేదో మీటింగ్ వచ్చి నిలబడి మాట్లాడడం అనుకోవడం కాకుండా అది శ్రమ రూపంలో కూడా మనం చూపించాలి. ఒక 1000 మంది అంటే 2000 చేతులు కలిస్తే మనం చేయలేని అద్భుతం అంటూ ఉండదు. కాబట్టి నెలకు 2 సార్లు శ్రమదానం చేయాలి. మేజర్గా ఇప్పుడు డంపింగ్ యార్డ్ నిర్వహణ అన్నారు. డంపింగ్ యార్డ్ లేదన్నారు. సాధ్యమంతరకు అన్ని చోట్ల డంపింగ్ యార్డ్ లేవు. ఇది దహన వాటికలు, ఖనన వాటికలు. ఖనన వాటికలు అంటే పూడ్చేది, దహన వాటికలు అంటే కాల్చేది. మన తెలంగాణలో 90% డెడ్ బాడీని కాల్చేస్తారు. కాబట్టి దహన వాటికలకు సంబంధించి ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం. అంటే దహన వాటికకు, ఖనన వాటికకు ప్లస్ డంపింగ్ యార్డ్కు స్థలాలు ఉంటే తీసుకోండి, డోనర్స్ ఇస్తే తీసుకోండి, లేదంటే కొనుక్కోండి. దానికి నిధులు కూడా ఉన్నాయి, ప్రొవిజన్ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు ఆ ప్రొవిజన్ ఇచ్చారు. ఇది ఒకటి. ఇప్పుడు రేపు మొత్తం గ్రామం అంతా తిరిగిన తర్వాత మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి లేవు అనే దానిపై మొత్తం అన్ని క్రోడీకరించి ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి గ్రామ వార్షిక ప్రణాళిక తయారు చేయాలి. గ్రామ సభ పెట్టేసి గ్రామ సభ ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ రూపకల్పన తయారవుతుంది. బడ్జెట్ తయారు చేయాలి, వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక. ఈ బడ్జెట్ రూపకల్పనలో హరితహారం అనేది చాలా ఇంపార్టెంట్, 100%. దానికి మనకున్న బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు 10 లక్షలు అనుకుంటే అందులో 10% గ్రీనరీకి ఉపయోగించాలి, అంటే హరితహారానికి ఉపయోగించాలి. అది కంపల్సరీ. అది 10% అంటే 5 లక్షలు అంటే 50 అట్లా ఎంత వస్తే అంత. దానికి 10% బడ్జెట్ గ్రీనరీ కోసం ఉపయోగించాలి. మోరంచపల్లి గ్రామంలో దాదాపు వరకు సీసీ రోడ్లు అయిపోయినాయని ఇంతకుముందు మా సోదరి అని చెప్పింది. ఇంకా మిగిలిన సీసీ రోడ్లు కానీ మంచినీటి కొరకు ఇప్పటికే మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తున్నాయి. మరి కావాల్సినటువంటి సైడ్ డ్రైన్స్ ఏం కావాలి, ఇక్కడ ఉండేటువంటి మరి గ్రామాలలో ఈ గ్రామంలో ఏం కావాలో అన్ని కూడా ప్లానింగ్ చేసుకొని చక్కగా మంచి గ్రామంగా ఈ మోరంచపల్లి గ్రామం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మన కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పిళ్ళు. కరెంటు విషయంలో కానీ లేకపోతే మిగతా అన్ని విషయాలలో కూడా మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి బాత్రూమ్, లాట్రిన్ కట్టుకోవడానికి ప్రభుత్వం సహకరించింది. కట్టుకోమని చెప్పింది, చాలా మంది కట్టుకున్నారు. కానీ వాటిని కొంతమంది వాడడం లేదు. అట్లా కట్టింది కానీ యథావిధిగా మళ్ళీ బయటికి పోతా ఉన్నారు. అది పోవడానికి వీల్లేదు. బహిరంగంగా మలము, మూత్రం విసర్జన చేయడానికి అవకాశం లేనటువంటి గ్రామంగా మోరంచపల్లి గ్రామం కావాల్సిందే. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీ 1వ వీధితో పాటు రెడ్డి కాలనీ 2వ వీధిలో మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని సుభాష్ కాలనీలోని గణనాథుని మండపం వద్ద కూడా మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
రెడ్డి కాలనీ ఎయిర్టెల్ టవర్ వద్ద మరి గణనాథుడు ఈ సంవత్సరానికి 8వ సంవత్సరం అయింది. మరి అది మన రెడ్డి కాలనీ వాసులందరి సహకారంతో దుష్ట శిక్షణ కొరకు మరి అతి వైభవంగా ఇప్పటికీ మంచిగా జరుగుతుంది. ఈ రోజునాడు మా మాతలందరితోటి కుంకుమ పూజ జరుగుతుంది. రేపు ఆదివారం నాడు కూడా మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది అందరి సహకారంతో ఇంత వైభవంగా జరిగేది. ఐక్యమత్యంగా స్త్రీలు పురుషులు అందరూ కలిసి ఐక్యమత్యంగా జరిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. యూరియా కోసం రేగొండ మండలం రూపురెడ్డిపల్లి గ్రామంలోని రైతు పరపతి సంఘం గోదాం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గత నెల రోజుల నుండి యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూపురెడ్డిపల్లి, దామరంచపల్లి, దమ్మన్నపేట గ్రామాలకు చెందిన రైతులు గోదాం వద్ద ధర్నా చేపట్టారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే రైతులకు సరిపడే యూరియాను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని ములుగు జయశంకర్ జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా అన్నారు. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, అదేవిధంగా జూనియర్ కళాశాలలో పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబడుతున్నటువంటి 30 మంది విద్యార్థులను సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి తస్లీమాను కూడా పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. రేగొండ మండలం రూపురెడ్డిపల్లి గ్రామంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామ సభ జరిగింది. ముఖ్యంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్ శిథిలావస్థకు చేరడాన్ని గుర్తించారు. బీసీ కాలనీలో మురికినీటి వల్ల దోమలు నిల్వ ఉండటాన్ని గుర్తించిన అధికారులు గ్రామ సభ 30 రోజుల ప్రణాళికలో సమస్యల్ని పరిష్కరించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి రూపురెడ్డి గ్రామ పంచాయతీలో ఇవాళ మొదటి రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభ నిర్వహించిన తర్వాత ప్రతి వాడ వీధులు అన్నీ ఎక్కడెక్కడ చెత్త కుప్పలు ఇవన్నీ గుర్తించడం జరిగింది. కొన్ని ఇక్కడ అంగన్వాడీ సెంటర్కి వస్తే సెంటర్ 2 వద్ద ఈ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది. దీన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ ఇంకా రేపటి నుంచి కూడా ప్రతి ఒక్క వార్డులో తిరుగుకుంటా ఏమేమి ఉన్నాయో అన్నీ మేము పరిశీలించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను కొన్ని ఒక్కటి పరిష్కరించుకుంటూ వెళ్తాం. తీసుకున్న నిర్ణయం 30 రోజుల ప్రణాళికల అదొక్కటి. ఈ అంగన్వాడీ కూడా రూపురెడ్డిపల్లి గ్రామంలో ఇంకోటి కొత్తది చేయాల్సిందిగా మేము కోరుతున్నాం గ్రామ ప్రజల తరఫున. దీన్ని మాత్రం త్వరగా అది చాలా ఘోరంగా ఉన్నది. దాన్ని చూస్తే ఎవరు కూడా ఒక 2 భార్యాభర్తలు ఉండే నివాసం కూడా కాదు అది. దాన్ని చూస్తే ఇంతమంది పిల్లలతోటి వాళ్ళు ఉన్నారు అంటే అది దారుణం. మేము ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ లేకుంటే ఎంపీడీస్ గారు ఈ సిబ్బంది చెప్తాను, ఎంబడే దీన్ని తరలించాలి, వేరే దిక్కు పెట్టాలి. ఈ గ్రామ పంచాయతీ తరపు నుంచి అంగన్వాడీలకు ఎక్కడ వసతి చూపిస్తారో అక్కడ చేయాలని మేము కోరుతున్నాం. మొగుళ్లపల్లి మండల వ్యాప్తంగా శుక్రవారం గ్రామసభ జరిగింది. మొగులపల్లి మండల వ్యాప్తంగా గ్రామ సభ జరిగింది. మొగులపల్లి మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డిపిఓ చంద్రమౌళి, స్పెషల్ ఆఫీసర్ రాణి గ్రామ సభలో భాగంగా గ్రామంలో ఉన్న ఆయా సమస్యల్ని నిర్ధారించారు. ఈ గ్రామ సభ ద్వారా మనము ఈరోజు ఈ 30 రోజుల కార్యక్రమ ఉద్దేశాలపైన అవగాహన కలిగించుకోవడం, అలాగే రేపటి నుంచి ప్రణాళికాబద్ధంగా ఏ పని చేయాలని అనుకోవడం, అలాగే కోఆప్షన్ సభ్యులు మరియు స్టాండింగ్ కమిటీల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసుకొని వాళ్ళను పాల్గొనేలాగా ఆహ్వానించడం, ఈ విషయాలతో పాటుగా ప్రజా భాగస్వామ్యాన్ని అంటే ప్రజల ద్వారా శ్రమదానమే కావచ్చు, ప్రజల ద్వారా చైతన్య కార్యక్రమాలే కావచ్చు చేయడానికి మనం ఈ 30 రోజుల కార్యక్రమం ఉపయోగించుకోవాలి.
మనము ఈ 30 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తదనంతరం అంటే దాదాపు విజయదశమి పండుగ బతుకమ్మ మనకు అప్పటికల్లా అన్ని గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. చెత్తలు గొంపలు పొదలు అలాంటి గ్రామాల్లో ఉండకూడదు. చెత్త చెదారము నడి బాధాలలో వేయకూడదు. అలాగే పాత బావులు ఉంటే మరి పశువులకు కానీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ప్రమాదకరంగా ఉంటుంది. దాంట్లో దోమలు కూడా నీళ్లు ఉండడం వల్ల దోమలు కూడా పెరుగుతాయి. వాటిని పూర్తి చేయాలి. అలాగే పాత కూలిపోయిన ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో మరి తీసేయాల్సిన బాధ్యత మన గ్రామం పైన ఉంటుంది. అలాగే పరిశుభ్రమైన నీటి సరఫరా కానీ పరిశుభ్రమైన గాలి కానీ చక్కని పచ్చగా చెట్లు ఉండేలాగా మనం చేసే ప్రణాళిక ఈ 30 రోజులు చేసుకుంటున్నాం. కార్యాచరణ కూడా అంటే వాస్తవంగా పని చేయడం కూడా ఈ 30 రోజులు చేసుకుంటున్నాం. దానిలో ప్రారంభమే మరి ఈరోజు మరి తప్పనిసరిగా మనం ఇక్కడ మంచి ఫలితాలు సాధించడానికి మీ అందరినీ మరొక్కసారి పేరున ఆహ్వానిస్తూ మరి విజయవంతం చేయాలని కోరుతున్నాను. భూపాలపల్లి మండలం జంగేడు ప్రభుత్వ పాఠశాలలో పోషకాహార వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు జరిగింది. కాగా సిడిపిఓ అవంతి ముఖ్య అతిథులుగా విచ్చేసి పోషకాహారంపై గర్భిణీ మహిళలకు పిల్లలకు అవగాహన కల్పించారు. ఎటువంటి పోషకాహారం తీసుకోవాలో క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ప్రమీల, రాణి, వసంత, సుగుణ, రజిత హాజరయ్యారు. పిల్లలు మాల్ న్యూట్రిషన్తో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ మంత్ని మాత్రం ఛాలెంజ్గా తీసుకొని ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఎనీమియా తగ్గించాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాము. నెక్స్ట్ ప్రెగ్నెన్స్ ఉమెన్కి వాళ్ళు 1000 days అంటే ప్రెగ్నెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని ఎన్రోల్ అవుతారో అప్పటి నుంచి 2 years వరకు కూడా గోల్డెన్ డేస్ అంటారు. 1000 days వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ 2 yearsలో వాళ్ళు ఏం తినాలి, వాళ్ళు ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి, వాళ్ళు అంటే బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉండాలి అనేవి మేము చెకప్ చేయిస్తున్నాము. నెక్స్ట్ వాళ్ళు వెయిట్ పెరుగుతున్నారా లేదా ఎవ్రీ మంత్. అంతకుముందు ఏంటంటే 3 monthsకి ఒకసారి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ తీసుకున్నాం. వాళ్ళు వెయిట్ పెరుగుతున్నారా లేదా, లాస్ట్ మంత్ ఎంత ఉన్నారు వెయిట్, ఈ మంత్ ఎంత ఉన్నారు వెయిట్, 2 kgs పెరుగుతున్నారా లేదా, అసలు పెరగలేదు. పెరగకపోతే వాళ్ళకి సప్లిమెంటరీ ఫుడ్ ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందా అనేది కూడా మేము ప్రతి నెల చెకప్ చేసి మేము వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు అనేది చెప్పడం జరుగుతుంది. కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ ప్రతి నెల ఒక 2 ఈవెంట్స్ చేస్తున్నాము. హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ కానీ, శ్రీమంతాలు కానీ, అన్నప్రశ్న కానీ అనేది చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇట్లా వాళ్ళకి ఇంతమందిని గ్యాదర్ చేసి చెప్పడం వల్ల వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళకి అందరూ కలిసి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాంటివి కొంచెమైనా అవేర్నెస్తో ఉండి నెక్స్ట్ టైం పాటిస్తారని. భూపాలపల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలో కొలువైన గణనాథుని మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా అన్నదాన కార్యక్రమానికి భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టీపీఓ గిరిధర్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టీపీఓ గిరిధర్ కుమార్ వినాయకుని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్వీ న్యూస్.